ఓం అస్మద్గురుభ్యో నమః. దృష్ట్వా సంబంధం ఏంటి? ధృతరాష్ట్రుని ప్రశ్నలకు సంజయుడు ఇట్లు సమాధానం ఇస్తున్నాడు. సంజయోవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్థ ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. తదా అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూఢం మోహరించి ఉన్న పాండవానీకం పాండవసేనను దృష్ట్వా చూసి తు మరియు ఆచార్యం ద్రోణాచార్యుని ఉపసంగమ్య సమీపములకు చేరి ఈ వచనమును అబ్రవీత్ పలికెను. సంజయుడు ఇట్లు పలికెను. ఆ సమయమున రాజైన దుర్యోధను వ్యూహరచనతో సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యమును చూసి ద్రోణాచార్యుని కడిగి ఇట్లు పలికెను. దుర్యోధనుడు రాజశబ్దంతో వ్యవహరించడంలోని అభిప్రాయమేమి అంటే సమాధానం. సంజయుడు దుర్యోధనుడు రాజశబ్దంతో వ్యవహరించడానికి అనేక భావనలు ఉండవచ్చు. దుర్యోధనుడు గొప్ప వీరుడు, రాతి నీతిజ్ఞుడు, అంతేగాక పరిపాలన సంబంధమైన కార్యములన్నిటికీ అతడిని నిర్వర్తించడం. 2. సత్పురుషులకు అందరినీ గౌరవింతుడు. సంజయుడు సత్పురుష స్వభావం గలవాడు. 3. కుమారుని ఎడ గౌరవ సూచక విశేషం ప్రయోగం విని ధృతరాష్ట్రుని సంతోషం కలుగును. వ్యూహ రచనలతో కూడిన పాండవ సేనను గాంచిన దుర్యోధనుడు ద్రోణాచార్యుని గీగట్లో గల అంతరార్థం ఏమిటి అంటే పాండవ సేన వ్యూహ రచన పవిత్ర విచిత్ర పద్ధతిలో నేను దాన్ని గాంచిన దుర్యోధను చకితుడైన ధైర్యమును కోల్పోయి స్వయముగా దాని గురించి తెలుసుకున్నట్టుకై ద్రోణాచార్యుని వద్దకు పరిగెత్తింది. పాండవ సేన వ్యూహ రచన గురించి విని స్వయంగా చూసి ధనుర్వేద మహాచార్యుడైన ద్రోణుడు వారి వ్యూహరచన కంటే తన సైన్యమును కూడా అద్భుత రూపంగా వ్యూహరచన చేయటకు గాను భీష్మునికి తగిన సూచనలు ఇవ్వవలసిందిగా అతను ద్రోణునితో చెప్పాను. దుర్యోధనునికి ఆంతర్యం ఇదే. రాజైన దుర్యోధనుడు స్వయంగా సేనాపతి వద్ద గెలుటకు మారుగా ఆయన్నే తన యొద్దకు పిలిపించుకొని అన్ని విషయములు వివరించవచ్చును కదా అంటే భీష్మ పితామహుడు ప్రధాన సేనాపతి అయినప్పటికీ కౌరవ సేనలో గురువైన ద్రోణాచార్యుల వారి స్థానం కూడా ఉన్నతమైనదే, బాధ్యతాయుతమైంది. సైన్యమునందు ప్రముఖ యోధులు నియామకములు ఏ స్థానములు తగ్గించో అట్టి స్థానములను వారు ప్రక్కకు తొలగిన వల్ల సైనిక వ్యవస్థలో గొప్ప అల్లుకలోని. అందువల్ల ద్రోణాచార్యులను అతని స్థానం నుండి కదలనీక దుర్యోధనుడే తాను అతని వద్దకు ఎదుట ఉచితమని భావించను. అదేనోగాక ద్రోణాచార్యుడు వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు యొక్క గురువును అయ్యుండటం వల్ల కూడా గౌరవపాత్రుడై ఉన్నాడు. ప్రధానంగా అతని నుండి తాను తన ప్రయోజనం సిద్ధింపజేసుకుని ఉన్నాను. అందుచేత అతను గౌరవించి అతని ప్రేమకు పాత్రుడవుట కూడా అతని అభీష్టమై ఉండను. పారమార్థిక దృష్టితో కూడా అందరి పట్ల నమ్రతతో గౌరవం వ్యవహరించడం కర్తవ్యమే కదా. రాజనీతిలో కూడా బుద్ధిమంతుడైన పురుషుడు తన పని నెరవేర్చుకుంటూ ఇతరులను గౌరవించడం. ఇటీవల అన్ని విధములు దుర్యోధనుడు ద్రోణాచార్యుల వద్దలకు వెళ్ళుట సముచితమే. మంగళాశాసన పరమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం.